ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటినా నజరేయుడా యేసయ్యా ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటినా నజరేయుడా యేసయ్యా ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటినా నజరేయుడా యేసయ్యా ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తినే చాటినా నజరేయుడా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులోకి వెళ్ళడానికి సియోను యొక్క మందిరములో చేర్చబడడానికి ఆశ కలిగి ఉన్నావా ఆశ కలిగి ఉన్నావా ఆశతో నీవు ఆరాధన చేయడానికి ఆశతో నీవు ప్రాప్తించడానికి ఆరాధన చేయడానికి ఆయన నామాన్ని స్తుతించడానికి గణపరచడానికి ఆశతో నీవు వస్తే గాక నిండుగల ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తానన్న యేసయ్యకి రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుదాం. యేసయ్యా నేనిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నాయనా నేనిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయనా నేను మాకు ఇచ్చినటువంటి ఆదిత్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. దేవా మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యేసయ్యా నీ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత ఆశ్చర్యమైన ప్రేమ ఎంత ఊహించమైనటువంటి ప్రేమ యేసయ్యా. యేసయ్యా స్తోత్రము నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రము నాయనా. నాతో మాట్లాడు స్వామి, నన్ను దర్శించు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
పరిశుద్ధుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 పగటి వేళ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడి కావలసిన శ్రేష్టకరమైన ఆత్మీయ వాక్కులను ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని దయచేసి ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతయు పరిశుద్ధాత్మదేవుడు తన ఆధ్వర్యంలో జరిగించి నడిపించి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాంతిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని ప్రతి బిడ్డ పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మదేవుడు జరిగించి నడిపించలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించుదాం.